విఘ్నేశ్వరాయ నమః విఘ్నేశ్వరాయ నమః విఘ్నేశ్వరాయ నమః. ఈ చైత్ర మాసంలో ఆదివారం నాడు సప్తమి వచ్చింది. సప్తమి వచ్చిన రోజు అది సూర్యునికి చాలా మంచిదని, అందుకనే ఇవాళ సూర్యునికి నేను పూజ చేస్తున్నాను. ఇక్కడ వినాయకుడికి గరిక పెట్టాను. ఇక్కడ వినాయకుడు గౌరమ్మ ఉంది. ఇది సూర్యుడిది నా దగ్గర ఉందన్నట్టు, దానికి ఈరోజు పూజ చేస్తాను. అదేవిధంగా ఇది గౌరమ్మ అష్టోత్తరం ఉదయం చదువుతాను, మళ్ళీ ఆదిత్య ఉదయం చదువుతాను, సూర్యాష్టకం చదువుతాను. సప్తంతో కూడింది కదా ఆదివారం అని పూజ. ఇవన్నీ నైవేద్యాలు. దీపం వెలిగించాను, అయిపోయింది. ఆదిత్య ఉదయాన భాను సప్తమి. సాధారణంగా సప్తమిని ఆదివారం రాదు, ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు సూర్యునికి పూజ చేసుకుంటున్నా. సూర్యనారాయణ నమః సూర్యనారాయణ నమః సూర్యనారాయణ నమః. భాను సప్తమి కాబట్టి ఆదివారంతో సప్తమి కుదిరింది కాబట్టి సూర్యుని పూజ చేస్తున్నాను. ధూపం చూపిస్తున్నాను. ధూపం ధూపం దీపం అవే నైవేద్యాలు. తాంబూలం చూపిస్తాం. కర్పూరం నీరాజనం. హారతి. మంత్రపుష్పం సమర్పయామి. సూర్యుని పూజ ఈరోజు చేశాను, అయిపోయిందండి. విఘ్నేశ్వరాయ నమః విఘ్నేశ్వరాయ నమః విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు నేను సప్తమి వచ్చిందిగా, ఆదివారంతో కూడిన సప్తమి అని సూర్య టెంపుల్కి వెళ్తున్నాను. అక్కడ సూర్యుని విగ్రహం ఉందని వెళ్తున్నాను. ఇదే అండి వీడియో. ఆ వాతావరణం చూడండి ఎట్లుంది, చలి వర్షం ఉందా కానీ గుడికి వెళ్తున్నాను. ఈరోజు ఇక్కడ చూడండి అంతే వాతావరణం, వర్షం పడ్డది, మొగులు ఉంది. అయినా గుడికి పోతున్నట్లే ఉన్నాయి, కానీ తెలిసిన వాళ్ళు వస్తారు అన్నట్టు. సప్తమి ఆదివారం రాదు కదా కలిసి, అది ఇదండి. ఇది నేపాల్ వాళ్ళది అన్నట్టు. కొత్త వారి కోసం చెప్తున్నా, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తేనే. సూర్యుడు సన్ కూడా వచ్చిందండి మాకు ఎల్లదుడు లక్కీ. సూర్యుడు కూడా వచ్చాడు ఇప్పుడే. సూర్యుడు ఇంతదాకా రాని సూర్యుడు గుడికి రాగానే సూర్యుడు కూడా వచ్చాడు. చూడండి ఎంట రౌడ్కి సూర్యుని కిరణాలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి సూర్యుడు కూడా వచ్చిండు గుడికి వచ్చినాను అని. ఒరిజినల్ సూర్యుడు. పశుపతి టెంపుల్. ఎక్కువ మంది ఏం లేరు. చూడండి ఎట్లా తీవ్రత వచ్చింది చూడండి. ఇక మా ఆయన తీసుకొచ్చిండు, నేను వచ్చినాను. పువ్వులు ఎంత మంది వింటర్ సీజన్లో పోయింది. మళ్ళీ రావి చెట్టు వచ్చింది ఇక్కడ. రావి చెట్టు అన్ని బంతి చెట్లు పెట్టినారు.
వర్షం పడ్డది, వర్షం చూడండి, అంత వర్షంలో కూడా వచ్చినాం బరికి. సాయిరామ్ అని రాశారు, వాళ్ళ కోరికలు తీరినట్లనే రాసినారు. వర్షం लक्ष्मी जी मेरा हाथ नहीं होगा भाई सारे ग्राम आज छूटना होगा ना ठीक है चलो 10 मिनट में बैठ लक्ष्मी माता का चरण में हाथ नहीं होगा अपन ना ठीक है I'm the car thing happen. I need this. ఈరోజు సప్తమి, భాను సప్తమి అని, ఆదివారం అని చెప్పేసి నేను ఇది సూర్యుని మీద పాట పాడుతున్నా. ఊరికే పూజా మందిర్లు అవుతుందని ఇక్కడ బయట తిరుగుకుంటా పాట పాడతాను అన్నట్టు. దేవునికి ఇదంతా బయట సూర్యుడు కనిపిస్తాడు కదా, అందుకని పాడదామని పాడుతున్నాను. చూడండి, సూర్యనారాయణ సూర్యనారాయణ ఈరోజు నేను చంగా ఉన్నా, ఎందుకని అడగవేమి. సూర్యనారాయణ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నా, ఎందుకని అడగవేమి. ఈరోజు నీకిష్టమైన భాను సప్తమి, ఆదివారం వచ్చిందని, ఆరోగ్యంగా ఉండాలని, నీ నామాన్ని జపించాలని. సూర్యనారాయణ ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నా, నీ నామాన్ని జపించే శక్తి వయ్యా సూర్యనారాయణ. నీ ఆరోగ్యమే మహాభాగ్యము సూర్యనారాయణ. మహాభాగ్యము కడ శ్వాస దాకా ఇలాగే ఉండాలి, నీ నామాన్ని స్మరణతో సుఖ సంతోషంగా ఉండాలి. సూర్యనారాయణ ఈరోజు నేను ఆనందంగా ఉన్నా, ఎందుకేమి అడగవేమి. ఈరోజు భాను సప్తమి ఆదివారంతో కూడినది, అందుకని నేను చాలా సంతోషంగా ఉన్నది. ఇదంతా నేను పాడింది ఓన్గా పాడుతున్నా, నాకేం సంగీతం నేర్చుకోలేదు, ఏం నేర్చుకోలేదు. ఏదో సూర్యనారాయణ మీద పాట పాడాలనిపించింది, పాడినాను. అందరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరు ఎలా ఉన్నారు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.